స్కూల్లో బాగుంటున్నారు, అందరి పిల్లల్లాగా నార్మల్గా ఉంటున్నారు, కానీ ఇంట్లో వచ్చేసరికి మిగిలిన ఆ ఇంట్లో ఉన్న 2-3 పిల్లలతో పోల్చుకుంటే వీళ్ళు డిఫరెంట్గా మనం చెప్పిన లక్షణాలు కనపడుతూ ఉంటే కనుక అప్పుడు కూడా దీన్ని మనం ADHD కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రవర్తనలు ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు కోపప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. స్కూల్లో ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా ఉంటున్నారంటే దే నో, అంటే హైపర్ యాక్టివిటీని ప్రదర్శించకుండా ఎలా ఉండొచ్చో వాళ్ళకి తెలుసు. కానీ ఇంట్లో ప్రదర్శించేస్తున్నారు, స్కూల్లో కంట్రోల్గా ఉండగలుగుతున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి వీళ్ళ మానసిక స్థితి అడ్జస్ట్ అవ్వకపోవడం వలన వస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది ఒక 6 నెలలు కనుక కంటిన్యూస్గా అలా దాటిపోతే అప్పుడు ఆలోచించాలి తప్ప అదర్వైజ్ దే కెన్ మేనేజ్. స్లోగా ఇప్పుడు ఉన్నట్టు కాకుండా 2-3 నెలలు 3 నెలలు అట్లా ఇంట్లో లాగానే స్కూల్లో ఉండడానికి ట్రై చేస్తారు, లేదా స్కూల్లో ఉన్నట్టు ఇంట్లో ఉండడానికి ట్రై చేయడం. బికాజ్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, విచ్ ఈస్ కరెక్ట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి మనం కొంచెం టైం ఇస్తే, కొంచెం స్పేస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇది అవుతారు. రెండవది, వాళ్ళలో ఈ లక్షణాలు కనిపించినా కూడా వాళ్ళ చదువు మీద కానీ వాళ్ళ ప్రవర్తన మీద కానీ ఇంపాక్ట్ లేనంత వరకు దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. హైపర్ యాక్టివ్ ఉన్నారు, బట్ బాగానే చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, నో ప్రాబ్లం. హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఇంట్లో అన్ని పనులు బాగా చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఇంట్లో పనులు ఎలా చూసుకోవాలి, వాళ్ళకంటే చిన్నపిల్లలు ఉంటే ఎలా చూసుకోవాలి అవన్నీ వాళ్ళకి తెలుసు, దే ఆర్ మేనేజింగ్. అంటే హైపర్ యాక్టివ్ లక్షణాలు ఉన్నా కూడా తల్లిదండ్రులు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ హైపర్ యాక్టివ్నెస్ని కానివ్వచ్చు, ఫోకస్ తక్కువగా ఉండడం అవ్వచ్చు, ఇంపల్సివ్నెస్ అవ్వచ్చు, వాళ్ళల్లో ఉంటే కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది వాళ్ళంతటా వాళ్ళకి స్వతహాగా వచ్చింది కాబట్టి దే ఆర్ ప్రాక్టీసింగ్ దాట్, దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దాట్, లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ మేనరిజం, ఓన్ పాత్లో రావడానికి వదిలేయచ్చు. సో ఈ 3 లక్షణాలని కనుక మనం చూసుకున్నట్టయితే అది మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సినటువంటి విషయమా, డాక్టర్ దాకా వెళ్లకుండా అడ్జస్ట్ చేయొచ్చా అనేది ఇక్కడ మనం అర్థమవుతుంది.